హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఏ విధంగా అయితే బేసన్ పూరీలు మురుకులు చేసుకుంటాము అని. సో ఫస్ట్ అయితే బేసన్ పూరీలు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. 2 కేజీస్ పిండికి అయితే 1/2 కిలో శనగపిండి అయితే కలపాలి. అదే అండి బేసను. రెండు అయితే మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఫస్ట్ అలా చేసుకున్న తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు నువ్వులు అయితే వేసుకోవాలి. 100 గ్రామ్స్ అలా నువ్వులు వేసుకోవాలి. అలాగే కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత అయితే ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. కలపాలి మొత్తం. అప్పుడైతే పిండి మొత్తానికి మంచిగా ఉప్పు కారం అనేవి అంటుతుంది, పట్టేస్తుంది అనమాట. అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా పసుపు వేసే, ఇంకా చికెన్ మసాలా కాకుండా ఎవరెస్ట్ మటన్ మసాలానే అయితే వేసుకుంటే టేస్ట్ అవుతుంది ఈ బేసన్ పూరీలకి. సో మేమైతే అదే యూజ్ చేస్తామన్నమాట, మటన్ మసాలా. సో ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మేమైతే మర్చిపోయాము, లాస్ట్లో వేసుకున్నాము, చూపిస్తాను. సో ఇవన్నీ కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఈ బేసన్ పూరీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. మేము ఎప్పుడు ఏ పండుగకు వచ్చినా ఫస్ట్ అయితే ఈ బేసన్ పూరి అయితే కంపల్సరీ. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే వేడి నీళ్ళు కానీ చల్లనీళ్ళు, మరీ చల్లనీళ్ళు కాకుండా మీడియం మనము తాగే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనైతే కలుపుకోవాలి. సేమ్ పూరీ పిండిలాగా కలుపుకోవాలి. అలాగే నేను చెప్పాను కదా అల్లం పేస్ట్ అయితే మర్చిపోయానని. సో అందుకోసం వాటర్లో కలిపేసి ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే కలిపేస్తున్నాం. ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు అయితే తింటారు. మీరు కూడా ట్రై చేయండి. సో పూరి పిండిలాగా ఇలా కలిపిన తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి 10 మినిట్స్. చాలా మెత్తగా అవుతుంది, మైదా కదా. అలాగే చిన్న పూరి పిండి లాగా తీసేసుకొని ఇట్లా పూరిలాగా సన్నగా తాలవాలండి. లావు తాలవకూడదు, సన్నగా తాల్చిన తర్వాత ఓ 10 మినిట్స్ ఆరిన తర్వాత ఇంకా నూనె వేడయ్యాక అయితే కాల్చుకోవాలి. ఎంతో టేస్టీకరమైన మన బేసన్ పూరి